బానే ఉంది. మేము అమ్మఒడి పొందాము, రుణమాఫీ పొందాము, మళ్ళీ ఆటో డబ్బులు వేసారు మా ఆయనకి. బానే ఉంది జగనన్న పాలన. మళ్ళీ జగనన్న కావాలని మేము కోరుకుంటున్నాము. అసలు బాగాలేదు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారంట కదా? లేదండి, అందరికీ అందే ఇవి, అందరికీ అందే. చంద్రబాబు హయాంలో ఇవన్నీ ఉన్నాయా మీకు? లేవండి, లేవు. అమ్మఒడి అవేం లేవండి. చంద్రబాబు కింద 10,000 ఇచ్చారు, 3 సార్లు చేసి ఇచ్చారు. మరి అంతకంటే రెట్టింపు ఇస్తానంటున్నాడు కదా, మరి ఈసారి అవకాశం ఇస్తే ఎవరైనా ఎవరు వచ్చినా సరే ప్రజలకు మేలు చేయడమే కావాలండి. మాకేంటి కావాలి? చంద్రబాబు హయాంలో ఎక్కువ మేలు జరిగిందా మీకు? ఈయన హయాంలో మేలు జరిగింది? జగనన్న హయాంలోనే మేలు జరిగింది. పిల్లలకి విద్యా వైద్యం, మా పాపకి ట్యాబ్ ఇచ్చారు, మా ఆయనకి ఆటో డబ్బులు వచ్చాయి, మాకు రుణమాఫీ, అమ్మఒడి అన్ని వచ్చాయండి. అర్హులైన ప్రతి ఒక్కరికి బానే ఉంది. జగనన్న పాలన మాకు బానే ఉందండి. మరి ఇప్పుడు ఈసారి మీ ఇంటికి మంచి జరుగుతూనే నాకు ఓటేయండి, మిగతా బలం నాకు అక్కర్లేదు అని ముందుకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కూటమి తోటి పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ తెలుగుదేశం పార్టీ తోటి వాళ్ళు వస్తున్నారు. మరి ఏది అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంటారు? మాకైతే జగనన్న వస్తారని మాకు ఉందండి, మనం చెప్పలేం కదా. పవన్ కళ్యాణ్ తెలుసా? పవన్ కళ్యాణ్ తెలుసండి, ఆయన కూడా పోటీ చేస్తున్నాడు కదా. చేయనియండి, ఇప్పుడు అభిమానం మీద కాదు, మనకు మంచి ఎవరు చేస్తే వాళ్ళకి వేయాలి కానీ సినిమాలు దీనిలో వేయకూడదు కదా. సినిమా అభిమానం మీద మనం వేయకూడదు. మనకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే మనం చెయ్యాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.